మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో మనం మొరపెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే పడిపోయిన స్థితిలోనే ఉండిపోతూ ఉంటారు. లేదు, మన పడిపోయిన స్థితిలోనే మనం మొరపెట్టాలి. గొర్రె కొన్న ఏకైక ఆయుధం ఏంటి అని అంటే మొరపెట్టడం. ప్రతి జంతువుకి ఏదో ఒక బలం ఉంటుంది, కానీ గొర్రెకి ఏ బలము లేదు. కానీ తనకున్న ఏకైక బలం ఏంటంటే మొరపెట్టడం. అది ఎప్పుడైతే మొరపెడుతుందో కాపరి దగ్గరికి వెళ్ళి దాన్ని విడిపిస్తాడు. విడిపించి గొప్పగా చేస్తాడట. మనం కూడా పడిపోయిన స్థితిలోనే మనం ఉండిపోకుండా మనము కూడా ఏం చేయాలంటే ఆ గొర్రె వెళ్ళే ప్రభు సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలి. మొరపెడితే ఏం చేస్తాడైనా మన యొద్దకు వస్తాడు. మొరపెడితే ఏం చేస్తాడైనా మనకి చెయ్యి